హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో అయితే పెంచేయండి. ఇక్కడైతే నేను నైట్ నుంచి నెక్స్ట్ డే నైట్ వరకు అయితే వ్లాగ్ అయితే షూట్ చేశానండి. సో ఇంకా మా అక్క వాళ్ళు కూడా రాబోతున్నారనమాట. వాళ్ళు వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అయితే అవుతుంది. సో నేను ఈసారి మా అక్క వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అన్ని పనులు కూడా ముందు రోజు నైటే చేసుకోబోతున్నాను అనమాట. ఎప్పుడు కలిసినా కానీ మేమిద్దరం వంటగదిలోనే టైం స్పెండ్ చేస్తామండి. ఆ వంటలు చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్లు చేసుకోవడం, మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసుకోవడం, నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం, పిల్లలకి పెట్టుకోవడం, ఇదే సరిపోతుందనమాట. ఎప్పుడు కూడా వచ్చినప్పుడు సరిగ్గా కూర్చొని మాట్లాడుకున్నదే లేదు. ఇంకా అందుకే ముందు రోజు నైట్ అయితే నేను ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టానండి. ఎప్పుడు అక్క వాళ్ళు వచ్చినా కానీ కొంచెం లైట్గా ఉండే ఫుడ్డే తింటామంటారనమాట. సో అందుకే ఫస్ట్ వచ్చిన డే మాత్రం ఖచ్చితంగా ఇడ్లీ అయితే ఉంటుందన్నమాట మా ఇంట్లో. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ కూడా రెడీ చేయబోతున్నానండి. అంటే ఫ్రై చేసి పక్కన పెడతానమాట. మార్నింగ్ లేచేసి గ్రైండ్ చేసి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అక్కడ స్టవ్ మీద అయితే అవి ఫ్రై అయితే అవుతున్నాయి. అండ్ అలాగే ఇంకా రేపు సాంబార్ అయితే చేయబోతున్నానండి. దానికోసం అయితే అన్ని పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. నా ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదండి, నేను సొరకాయ తీసుకొచ్చాను అని చెప్పేసి. ఇంకా ఈరోజు ఒక సొరకాయ అయితే నేను సాంబార్లో వేయబోతున్నాను. ఫస్ట్ నాకు ఎందుకు ఎక్కువ అనిపించింది, అంటే సాంబార్లో మొత్తం సొరకాయ ఉంటుందేమోనని అనిపించింది. బట్ కట్ చేసిన తర్వాత కొన్ని ముక్కలు అయితే పక్కకైతే పెట్టానండి. అసలు పీల్ చేస్తుంటే వాటర్ వస్తుందండి. చాలా బాగా అనిపించింది. చాలా లేతగా ఉన్నాయి సొరకాయలు. ఇంకా ఇక్కడ సాంబార్లో కావాల్సినవన్నీ కూడా ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో రేపు పొద్దున ఏంటంటే మనం పప్పు ఉడకపెట్టేసుకొని డైరెక్ట్ సాంబార్ ఈ ముక్కలన్నీ కూడా ఒక పక్కన ఉడకపెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఏదో కొంచెం టైం అన్నా సేవ్ అవుతుందనే ఇదితో అయితే నేను ముందు రోజు నైటే చేసుకుంటున్నాను. సో ఇది ఒక్కటే కాదండి, ఎప్పుడైనా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమన్నా మనకి పనులున్నా కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ ఇలా చేసేసి పెట్టుకుంటాను అనమాట. సో మార్నింగ్ కల్లా నెక్స్ట్ డేకి మనకి ఏ పని అంటే కొంచెం టైం ఉంటుందన్నమాట, తొందరగా అయిపోతుంది. సో ఇంకా ఇక్కడైతే సొరకాయ అన్నీ కూడా కట్ చేసేసుకొని ఒక బాక్స్లలో అయితే పెట్టేసుకుంటున్నానండి. అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఫైనల్గా అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. సొరకాయ ముక్కలు, ఒక ఆనియన్ పొడుగ్గా అయితే కట్ చేసుకున్నాను. అండ్ ములక్కాయలు నా దగ్గర రెండే ఉన్నాయండి. సో ఆ రెండే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ పచ్చిమిర్చి ఒక 2 to 3 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఒక 2-3 టమాటాస్ అయితే తీసుకున్నాను. సో అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఇవన్నీ కూడా మూతలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి రేపు మార్నింగ్ కర్రీ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. పల్లీలు కూడా చల్లారిపోయాయి అనమాట, మంచిగా వేగిపోయాయి. సో దీంట్లో రేపు మార్నింగ్ మనం సాల్ట్, జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దాన్ని కూడా ఒక బాక్స్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇలా ముందు రోజు అన్ని ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఫ్రెండ్స్ వచ్చినా కానీ సో మనకి ఈజీ అవుతుంది, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇంకా అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చారు. సో ట్రైన్ ఒక 2 hours అయితే లేట్ నడిచిందనమాట. వాళ్ళు వచ్చేసరికి 6 అలా అయింది ఇంటికి వచ్చేసరికి. అయితే నేను వాళ్ళు వచ్చేదైతే క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. అసలు నైట్ లేట్ అయిపోయి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో తమ్ముడు వెళ్ళైతే మనీష్కని తీసుకొచ్చాడు. ఇంకా మా పాప కూడా లెగుస్తూ ఉంది. మా సిస్టర్ ఏంటి అని అంటే చాలా డేస్ అయిపోయిందండి తను కూడా పాపను చూసి. ఇంకా రాగానే అయితే అశ్విన్ లేపేసి చక్కగా కశ్వితో అయితే కబుర్లు చెప్పింది. సో మా పాప అయితే ఫస్ట్ ఎవరా ఏంటి ఇంతమంది వచ్చేసారు మా ఇంటికి అన్నట్టయితే చూసింది. ఇంకా డైలీ వీడియో కాల్స్లో చూస్తూ ఉంటుంది కాబట్టి మరి ఏడవలేదండి, చక్కగా వెళ్ళిపోయిందనమాట అందరి దగ్గరికి. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ అక్కనైతే చూస్తుంది. और नाना और ये और और गाली को अक्का अक्का हाय शेक योर हैंड अम्मो ये तब तक अच्छी नहीं को शेक हैंड अम्मा शेक हैंड नहीं अक्का నిద్రొస్తుందా నీకు? మమ్మల్ని ఇద్దరు ఓకే, నువ్వు రోజు కనబడవు కదా అందుకే ఏడుతుంది.
చూసారు కదండి, ఇంకా రాగానే పాప కూడా లేకపోవడంతో ఇంకా అందరం కొంచెం సేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా అక్క వాళ్ళకి నిద్ర లేదు కాబట్టి వాళ్ళైతే పడుకున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనైతే లేచేసి ఫస్ట్ పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా టీ ప్రిపేర్ అయ్యే లోపు అయితే పక్కన ఇడ్లీ పాత్రలు అయితే ఇడ్లీ పెట్టి ఉంచానండి. ఇంకా స్టవ్ అయితే వెలిగించలేదన్నమాట. సో ఎప్పుడైనా నాకు ఇడ్లీ పిండి పులిసిపోతుంది అని అంటారు కదండి, అంటే పుల్లగా వస్తుంది అంటారు కదా, అందుకే ఏం చేస్తానంటే ఇడ్లీ పిండి ప్లేట్స్లలో వేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంక ఇక్కడ నైట్ అయితే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేశాను కదండి పల్లీలు అవన్నీ. సో చట్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ కూడా నాకు అంతగా పని అనిపించలేదన్నమాట, ఈజీగా అయిపోయింది. ఇంకా దాంట్లోకి సాల్ట్ జీలకర్ర యాడ్ చేసేసి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ మా పెద్ద పాప అండ్ చిన్న పాప అయితే వాళ్ళ పెద్ద నాన్నతో అయితే ఆడుకుంటున్నారు మంచిగా. ఇంకా మా నిషిక వచ్చేటప్పుడు తనకు ఒక పెద్ద డాల్ అయితే తీసుకొచ్చిందనమాట, అది చూపిస్తుంది మా కశ్వికి. కశ్వి తీసుకో అని. ఇంకా వాళ్ళిద్దరు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా ఈ లోపు అయితే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ అయితే చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా నేను అంత కష్టపడ్డానండి, కానీ మా అక్క వాళ్ళైతే నాకు హ్యాండ్ ఇచ్చారనమాట. వాళ్ళు ఆఫ్టర్నూన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాము, వెంటనే వచ్చేస్తాము అని చెప్పారు. బట్ రాకుండా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి అక్కడే భోంచేశారంట. నైట్ వచ్చారండి వాళ్ళు. సో నేను చేసిందంతా కూడా వృధా అయిపోయింది. నాకు చాలా కోపం అయితే వచ్చింది వాళ్ళ మీద. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకేమీ షూట్ చేయలేదండి, వాళ్ళ మీద కోపం వచ్చి. అయితే ఇంకా నైట్ పానీపూరి తిందామని చెప్పేసి ఇంకా మా తమ్ముడు ఉన్నారు కదా, ఇంకా తమ్ముడు నేనైతే కలిసి పానీపూరి తిందామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా నేను వాళ్ళకి ఎన్నిసార్లు అయితే కాల్ చేశానండి, వస్తున్నారా రావట్లేదా అని చెప్పేసి. ఇంకా రాగానే నా బాధ కోసం అయితే తిన్నారండి, కొంచెం పప్పుచారు వేసుకొని, లేకపోతే అసలు తినేవాళ్ళు కూడా కాదు. ఇంకా మేమైతే ఇంకా పానీపూరి తిందామని అయితే వచ్చాము. ఇంకా తర్వాత అక్క వాళ్ళు అయితే వచ్చారండి. సో వచ్చి భోజనం అయితే చేస్తారనమాట. ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలు ఇద్దరు ఎలా ఆడుతున్నారో. సో వీళ్ళని చూస్తూనే అసలు వాళ్ళు ఉన్న రోజులు కూడా గడిచిపోయాయండి. చాలా బాగా అనిపించింది ఇద్దరు అక్క చెల్లెలు చాలా డేస్ తర్వాత కలిసి ఉండడం అనమాట. ఫైనల్గా అనుకున్నది ఒకటైతే అయింది ఒకటండి. ఇంకా వ్లాగ్ అయితే డే మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎక్కడైతే వ్లాగ్ అయితే క్యాప్చర్ చేశానో అది మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి.